బలహీన వర్గాలకు సంబంధించింది అని చెప్పేసి ఇన్స్పెక్టర్నేమో సస్పెండ్ చేస్తారు. చిత్రహింసలకు గురి చేసి ఈ సావుకి కారణమైన ఈ హత్యకు కారణమైన సురేష్ రెడ్డినేమో రక్షించుకునే పనిలో అటాక్ చేస్తారు. ప్రజాస్వామ్యమా నియంతృత్వమా ఇది? ఇక్కడ కాంగ్రెస్ పరిపాలనలో కోదాడ నియోజకవర్గాల్లో చట్టాలు ఉన్నాయా లేవా? అధికారులు చట్టాలకు లోబడి పనిచేస్తారా? వాళ్లకంటూ ప్రత్యేకంగా కోదాడ నియోజకవర్గానికి ప్రత్యేక చట్టం ఏమైనా పోలీసు యంత్రాంగంలో కానీ రాజ్యాంగంలో కానీ వాళ్ళ చట్టంలో కానీ ఉందా? ఇక్కడ పట్టణంలో చేస్తున్న ఇన్స్పెక్టర్ గా చెప్పుకోబడే ఒక గూండాన్ని తీసుకొచ్చి యూనిఫామ్ వేపించి పోలీసు నౌకరు చేపిస్తున్నారు. ఇతని నిర్వాహకం ఈయన సబ్ ఇన్స్పెక్టర్ గా మొదలై ఈ రోజు వరకు ఎక్కడెక్కడ పోలీస్ స్టేషన్లలో పనిచేసిండో ఆ పోలీస్ స్టేషన్లలో ఎక్కడ చూసినా కానీ నేరాలు ఘోరాలు తప్ప ఇంకో చరిత్ర లేదు. ఎక్కడ చూసినా సస్పెండ్ అయినోడే. ఒక గూండాకి పోలీసు యూనిఫామ్ వేపించి ఈరోజు కోదాడు పట్టణంలో పోలీస్ స్టేషన్ ని రాజకీయ పార్టీ కాంగ్రెస్ కార్యాలయంగా మార్చింది. ఎవరు ఫిర్యాదుదారు అయినా ఫిర్యాదు ఏంది అర్జీ ఏంది అనేది కాదు. నువ్వు అమ్మతోని ఫోన్ చెప్పి అమ్మకు మీద అంత ప్రేమ ఉంటే పోయి ఇంట్లో చపరాసి పని చేయి, కాళ్ళొత్తు. పోలీసు నౌకరు చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి అయితే న్యాయం చేయాలి, ఫిర్యాదుదారుడికి అయితే న్యాయం చేయాలి కదా. ఎవరో నాకు కూడా సిఫారసు చేస్తే ఈ గూండా గారిని తీసుకొచ్చిన నేను నా ఉత్తరంతోనే తీసుకొచ్చినప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇదే స్టేషన్కి ఏం జరిగింది? నెల 2 నెలల్లోనే వేరు అనేక రకమైన ఇబ్బంది కార్యక్రమాలలో పాల్గొనడంతో పాటు ఆయన భాష ప్రవర్తన మానసిక స్థితి బాగలేదని చెప్పేసి నేను అప్పుడున్న అధికారి ఐజీకి చెప్పేసి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి పంపించిన. ఆ 2 నెలలు కోదాడు అతలాకుతలమైంది, ప్రశాంతత దెబ్బతిన్నది. కానీ ఈరోజు ఆ గూండాన్ని ఏరుకోరు ఎందుకు తెచ్చుకున్నారు ఇక్కడికి? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? రాజకీయంగా టూరిస్టులు ఇక్కడ ఉండరు కాబట్టి టూరిస్టుల ముసుగులో అధికారుల్ని కాకి గూండాలను ఉపయోగించుకొని ఇక్కడ ప్రతిపక్ష పార్టీల్ని అనగదొక్కటానికి కాకి బట్టలు ఇప్పించి గూండాలతో పనిచేపిస్తున్నారు. దీన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో సహించ